పెండ్లా మొగుళ్ళ ముచ్చట వచ్చిందోళ్ళ ఇప్పుడు. అవు కానీ భార్యాభర్తలంటే మనసున మనసై బతుకున బతుకై అన్నట్టే ఉండాలి అని అనుకుంటారట పెండ్లైన కొత్తల. ఏడాది వరకు గట్లనే ఉంటారట కదా. నువ్వే నాకు పానం అనుకుంటా. ఇక అటెనక అసలు సిసలైన రామాయణం స్టార్ట్ అవుతుందట. పెరిమిటి మాట్లాడితేనేమో ఇంటాముకు క్షీద్ర కొడుతుందట. ఇంటా మీదన్న పని ముంగటేసుకుంటే పెరిమిటి ఓర్వడట. నిజమేనా? ఆహా, మా వాడకట్టుకుండే కమలవ్వ చెప్తుంది గిట్లా. సరే, కొట్లాటలు కీసులాటలు లేకుంటే వాళ్ళని ఆలుమగలు నాననే అనరు కానీ ఎవరింట్లోనైనా అయితేనే ఉంటాయి కదా. ఒర్రే కాడు కొర్రుకుంటారు, అటనక మళ్ళా ఏం కానట్టే కలిసిమెలిసిపోతారు. అట్లనే ఉండాలి. ఎంతసేపు పాతయి దవ్వుకుంటా కూసుంటే ఏందన్నట్టు అందరి దిమాకులు ఖరావు కదా. అయితే ఈ నడుమ ఆలుమగల నడుమ పంచాదులు కాదు, సంపుకునుళ్ళు కూడా షాన్నే అవుతున్నాయి. అయితే ఒక యాక్టర్ వల్ల, సినిమా యాక్టరే, ఆయన ఇంటామే కొట్టిందట. అది కూడా ఉత్తగ్ కాదు, షీపురు కట్ట మర్రేసి కొట్టిందట. పాపం ఇక ఆయనకి ఇజ్జత అనిపించి బలిమిటికి జీవి తీసుకున్నాడు. అరే అవంటే నాకే నమ్మబుద్ధి కాలే. చూడురు మరి ఇంతకు ఆ యాక్టర్ ఎవరు, ఆయన భార్య ఎందుకు షీపురు కట్టతో కొట్టిందో చూడురి. నిజంగా నాకు ఆలుమగల ముచ్చట్లింటుంటే తలకాయ తిరిగినట్టే అవుతుంది. ఏమనుకున్నా మంచిదే. యొగీనే కర్ణాటక యాక్టరు, టీవీలల్లా సినిమాలల్లా కామెడీ బాగా చేస్తాడట. జోక్ యాక్షన్ చేసి అందరినీ నవ్విచ్చేది. కానీ అందరినీ నవ్విస్తాడు కదా అని ఆయన జీవితం కూడా గట్లనే ఆరాంసే ఉంటుంది అనుకోవద్దు. ఇంటికి పోతే నరకమట. ఇంటామెతోని దినాం లొల్లులు జవడాలు. ఈనాడు మా చేతుల పైసలు కూడా ఉంటలేవు. పైసలు లేకుంటే విలువ ఉంటుందా? ఇంట్లో ఉన్న కుక్క కూడా ఇయ్యది. ఇల్లు ఎట్లా తీయాలని భార్య గొడవ పెడుతుంది. అయినా ఆమెదేం తప్పు పట్టుర్రి, ఇల్లు సగబట్టేది ఆమెనే కదా. అయితే మొన్న 10 రోజుల కిందట కోపంలో యాక్టర్ భార్య ఈయన చీపురు కట్టమారేసి కొట్టింది. కథమిగా పాపం ఈయన చాలా హట్ అయిపోయిండు. ఇజ్జత్ పోయినట్టు అనిపించింది. పోయి పెండ్లాంతో తను వదిలినడేంది, అది కూడా చీపురు కట్టతోని మరీ దెబ్బలు పరుడింది. నేనెందుకు నా బతికేందుకు అనుకున్నాడు. బల్మీటికి పానం తీసుకున్నట్టునోళ్ళ. ఎంత ఘోరం చెప్పు. చీపురు కట్టతోని కొట్టినందుకు పానం తీసుకున్నాడు ఏందోళ్ళ. ఇంట్లో ఉంటలేవు చెప్పు గిసోంటి చెప్పురి. అందరేమన్నా బయట పడతారా? గట్లనే హట్ అయిపోయి పానాలు తీసుకుంటురా? ఏం కానట్టే మీదికి పైలు అనలేక ఉంటలేరా కథ. కానీ నాకైతే ఈ ముచ్చటిన్నగా బాధ అనిపించింది. ఎంతటోళ్ళకైనా కానీ అందరికి ఉండే కష్టాలు ఉండనే ఉంటాయి. సినిమాలలో ఇట్లా జోకులు యాక్టింగ్లు చేసే యాక్టర్ బతుకు కూడా అందరు అసొంటి బతికే. కానీ లోపల ఎంత బాధ పెట్టుకొని మీదికి జనాలు నవ్వించిండో కదా.